మీకు ఒక ఫ్లవర్ నచ్చింది, ఏం చేస్తారు? వెంటనే దాన్ని కోసి జేబులో పెట్టుకుంటారు, లేకపోతే తలలో పెట్టుకుంటారు. అది కూడా కాకపోతే దేవుడి దగ్గర పెడతారు. కట్ చేస్తే 2 గంటల్లో ఆ ఫ్లవర్ చచ్చిపోతుంది. ఎందుకు చచ్చిపోయింది? దాన్ని మీరు ప్రేమించారు కాబట్టి. ఈ రోజుల్లో ప్రేమ పేరుతో చాలా మంది చేస్తున్నది ఇదే. లవ్ అంటే ఒకరినొకరు పట్టుకొని వేలాడటం అనుకుంటున్నారు. నీ ఫోన్ పాస్వర్డ్ నాకు కావాలి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నాకు చెప్పాలి, నువ్వు ఎవరితో నవ్వుతున్నావో నేను చూడాలి. ఏంటిది? ఇది ప్రేమ? ఇది అసలు ప్రేమ కానే కాదు. ఇది ఒక ప్యూర్ మెంటల్ కండిషన్. మనం ఒక వ్యక్తిని ప్రేమించట్లేదు, ఆ వ్యక్తిని ఆస్తిగా మార్చుకోవాలని చూస్తున్నాం. ఒక కారుని, ఒక ఫోన్ని కొన్నట్లు ఒక మనిషిని కొనేసి లాకర్లో పెట్టేయాలనుకుంటున్నాం. నిజం చెప్పనా, మీరు ఎవరినైతే కంట్రోల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని మీరు అస్సలు ప్రేమించట్లేదు. మీకు మీ మీద నమ్మకం లేక వాళ్ళు ఎక్కడ పారిపోతారో అన్న భయంతో వాళ్ళ చుట్టూ సంఖ్యలు వేస్తున్నారు. ప్రేమలో ఉన్నాం అనుకుంటున్నారు, కానీ నిజానికి మీరిద్దరూ ఒక చీకటి జైల్లో ఉన్నారు. ఆ జైలుకి తాళం మీ భయం. మరి ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకంటే మనకి పొసెసివ్నెస్ కి ప్రేమకి మధ్య తేడా తెలియదు. చిన్నప్పటి నుంచి మనకు నేర్పింది ఏంటి? ఒక వస్తువు నీకు నచ్చితే అది నీదే అయిపోవాలి, అది నీ దగ్గరే ఉండాలి. ఈ యజమాని మనస్తత్వం మన రక్తంలోకి ఎక్కిపోయింది. అందుకే మనుషుల్ని కూడా వస్తువుల్లాగే ట్రీట్ చేస్తున్నాం. నీ గర్ల్ ఫ్రెండ్ లేకపోతే నీ బాయ్ ఫ్రెండ్ నీకు నచ్చినట్లు ఉండాలి. నువ్వు గీసిన గీత దాటకూడదు అనుకోవటం ఒక సైకో లక్షణం. అవతల మనిషికి ఒక సొంత ఆలోచన ఉంటుంది, ఒక వ్యక్తిత్వం ఉంటుంది. అది మనం మర్చిపోతున్నాం. నిజమేంటంటే నీకు ఒంటరితనం అంటే భయం. ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి ఒక మనిషిని తోడు తెచ్చుకున్నావు. వాడి నీకు బానిసలా పడుండాలనుకుంటున్నావు. ఇక్కడ సమస్య ఎదుటి వ్యక్తి కాదు, సమస్య నీ లోపలున్న ఇన్సెక్యూరిటీది. నువ్వు నిన్ను ప్రేమించుకోలేవు, అందుకే అవతల వాడు నిన్ను పొగడాలి, నీ చుట్టూ తిరగాలి. ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ లైఫ్ వాళ్ళు బతుకుతారో నీకు మండిపోతుంది. నన్ను వదిలేసి వెళ్ళిపోతారేమో అనే భయం నిన్ను ఒక నియంతలా మారుస్తుంది. అతిగా ఆవహించుకోవడం వల్ల సంబంధాలు విచ్ఛిన్నమవుతాయి. గాలి ఆడని గదిలో మనిషి ఎలా చచ్చిపోతాడో స్వేచ్ఛ లేని రిలేషన్షిప్ లో ప్రేమ కూడా అలాగే ఊపిరాడక చచ్చిపోతుంది. దీనికి సొల్యూషన్ ఏంటి? చాలా సింపుల్, కానీ ఫాలో అవడం చాలా కష్టం. అదే స్వేచ్ఛ. ఓషో గారు చెప్పినట్లు, నువ్వు ఒక ఫ్లవర్ ని ప్రేమిస్తే దానికి నీళ్లు పోయి అది చెట్టుకే ఉండనివ్వు, అప్పుడే అది వికసిస్తుంది. నువ్వు దాన్ని కోస్తే నీ చేతిలో శవం మాత్రమే మిగులుతుంది. ప్రేమకి స్వేచ్ఛను జోడించడం నేర్చుకోండి. మీ భాగస్వామిని ఒక వ్యక్తిగా గౌరవించండి. వాళ్ళకు ఒక స్పేస్ ఇవ్వండి. వాళ్ళ ఫ్రెండ్స్ తో వాళ్ళని గడపనివ్వండి. వాళ్ళకి నచ్చిన పనిని చేసుకోనివ్వండి. మీరు వాళ్ళని పట్టుకొని లాగకండి. గుర్తుపెట్టుకోండి, ఒక పక్షిని పంజరంలో పెడితే అది మీ దగ్గరే ఉంటుంది, కానీ అది పాడదు. ఎందుకంటే దానికి ఆ పంజరం నచ్చదు కాబట్టి. అదే పక్షిని ఆకాశంలోకి వదిలేయండి. అది వెళ్ళిపోయి మళ్ళీ మీ దగ్గరికి వస్తే అది నిజమైన ప్రేమ. రాకపోతే అది అసలు మీది కానే కాదు. సింపుల్ లాజిక్. రిలేషన్షిప్ అంటే ఒకరినొకరు కట్టుకోవడం కాదు, ఒకరి ఎదుగుదలలో ఇంకొకరు తోడుండటం. కంట్రోల్ చేయడం మానేయండి. మీరు ఎంత ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తే అవతల వ్యక్తి అంత ఎక్కువగా మీకు దగ్గరవుతారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ కోసం వెతుకుతున్నారు. ఆ స్వేచ్ఛ మీ దగ్గర దొరికినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్లరు. లైఫ్ అంటే ఒక జూదం. మీరు ఎంత రిస్క్ తీసుకుంటే అంత రివార్డ్ ఉంటుంది. ప్రేమలో కూడా అంతే. అవతలి వ్యక్తిని ఫ్రీగా వదిలేయటం ఒక పెద్ద రిస్క్. వాళ్ళు వేరే వాళ్ళతో వెళ్ళిపోతారేమో అనే భయం వేస్తుంది. కానీ ఆ రిస్క్ తీసుకోకపోతే నీకు దొరికేది కేవలం ఒక మెకానికల్ రిలేషన్షిప్ మాత్రమే. మీ మైండ్ సెట్ మార్చుకోండి. మీరు ఎవరికైనా ఇవ్వగలిగే అతి పెద్ద గిఫ్ట్ స్వేచ్ఛ. ఎదుటివారి వ్యక్తిత్వాన్ని తొక్కేయకండి. వాళ్ళు వాళ్ళలా ఉండనివ్వండి, మీరు మీరులా ఉండండి. ఇద్దరు కలిసి ఒక అందమైన ప్రయాణం చేయండి. నిజమైన ప్రేమలో పవర్ గేమ్స్ ఉండవు. ఎవరు ఎవరిని శాసించాలనే గొడవ ఉండదు. కేవలం వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ మాత్రమే ఉంటుంది. రేపటి నుంచి మీ పార్ట్నర్ని ప్రశ్నించడం మానేయండి. వాళ్ళని అబ్జర్వ్ చేయండి. వాళ్ళ కలలకి సపోర్ట్ ఇవ్వండి. చివరిగా ఒక మాట, నువ్వు ఒక మనిషిని బంధించి నీ దగ్గర ఉంచుకోవాలి అనుకుంటే నువ్వు ఒక యజమానివి మాత్రమే. కానీ ఒక మనిషికి రెక్కలిచ్చి ఎగరమని
అని చెప్పి మళ్ళీ వాళ్ళని నీ గూటికొచ్చేలా చేసుకోగలిగితే నువ్వు ఒక అద్భుతమైన ప్రేమికుడివి. బ్రతకండి, ఎదుటి వారిని బ్రతకనివ్వండి, లేకపోతే ఒంటరిగా ఉండిపోండి. అంతేగాని ఇంకొకరి జీవితాన్ని నరకం చేయకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇప్పటికీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.